వండర్ఫుల్. అంత స్వీట్ ఫ్యామిలీని పెట్టుకొని నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రదీప్ బి సీరియస్. నీకు మా డాడీ సంగతి పూర్తిగా తెలిస్తే ఎంత లైట్ గా we are citizens of India studying in Siam University. We want to get married. Can you please tell me the procedure according to Thailand Marriage Act? ఏ వైషు, ఏంటి రిజిస్టర్ మ్యారేజ్? నీకు ప్రతిదానికి ఎందుకు అంత తొందరపాటు? అసలు మన విషయం మీ డాడీకి తెలిసిందో లేదో తెలియకుండానే. అలాగా? పోనీ మా డాడీకి ఫోన్ చేసి తెలిసిందో లేదో కనుక్కోమంటావా? నువ్వు కాదు, నేను చేస్తాను. మీ డాడీ మొబైల్ నెంబర్ చెప్పు. ఐఎమ్ స్పీకింగ్ విత్ మిస్టర్ రఘురామ్. స్పీకింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ ప్రవీణ్. హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ చూశాను. అందులో ఫర్నిషింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అది మీ కంపెనీ సప్లై చేసినట్టు తెలిసింది. థ్యాంక్ యూ. అర్ధరాత్రి అంకమ శివాల్లాగా ఈ టైంలో ఎవరబ్బా? అబ్బో 3 అయింది. హలో హలో రఘు, అక్కడ రాత్రి 1:30 అవుతుంది, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదురా. రేయ్, ఇందాక నీకేం చెప్పాను రా, అనవసరంగా టెన్షన్ పడకు. అసలు ఇప్పుడు ఏం కొంపలంటుకుపోయాయని. రేపు నీ కూతురు ఊరు చేరేలోగా ఆ రాస్కెల్ గాడి ఫోటో, జాతకం, వివరాలు మొత్తం నీ ఈమెయిల్లో ఉంటాయి. చెప్పింది అర్థమైందిగా? నీలాంటి మంచివాడికి చెడు జరగదురా. అనవసరంగా పిచ్చి ఆలోచనలు స్విచ్ ఆఫ్ చేసేసి హాయిగా పడుకో. అలాగే పడుకో. గుడ్ నైట్. నీ అనుమానం కరెక్టే వైషు. మీ నాయుడు అంకుల్ మన విషయం మీ డాడీకి చెప్పేశాడు. నా ఫోటో వివరాలు ఆయనకి పంపించే ఏర్పాట్లో ఉన్నాడు. నేను అనుకున్నంత జరిగింది, మొత్తం నాశనం అయిపోయింది. డోంట్ వరీ, ఆ ఈమెయిల్ మీ డాడీకి చేరితేనే కదా టెన్షను. అది చేరదు. అవును, మీ డాడీ ఈమెయిల్ ఐడి ఏంటి? మీ నాయుడు అంకుల్ అన్నట్టుగానే మెయిల్ పంపించాడు, కానీ నేను దాన్ని కాల్ బ్యాక్ చేసి నా ఫోటో వివరాల స్థానంలో నా ఫ్రెండ్ ఫోటో డీటెయిల్స్ పెట్టి మీ నాన్నగారికి మెయిల్ పంపించాను. ఇందులో మీ ఫ్రెండ్ ఇరికించడం అన్యాయం కదా? మా డాడీ వల్ల అతనికి ఏమైనా జరిగితే? వాడు అక్కడ ఉంటే కదా ఏమైనా జరగటానికి. వాడు ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నాడు. మీ డాడీ ఇప్పుడు ఈమెయిల్ ఓపెన్ చేసి వాడి వివరాలే చూస్తూ ఉంటారు. వీడెవడు బావా? బంగ్లాదేశ్లో దరిద్రం అంతా ఈడి ఫేస్లోనే కొట్టొచ్చినట్టు కనబడుతుంది.